పల్నాడు జిల్లా జొన్నలగడ్డ బైపాస్ వద్ద పట్టపగలే దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. స్కూటీ డిక్కీలో ఉన్న 5 లక్షల నగదును కళ్ల ముందే గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లిన ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతోంది. అసలేం జరిగిందంటే, బాధిత రైతు అవసరాల నిమిత్తం 5 లక్షల రూపాయలను అప్పుగా తెచ్చుకున్నాడు. ఆ నగదును తన స్కూటీ డిక్కీలో భద్రంగా పెట్టుకుని జొన్నలగడ్డ బైపాస్ మీదుగా వస్తున్నాడు. ఈ క్రమంలో కూరగాయల మార్కెట్ ఉల్లిగడ్డలు కొనడానికి స్కూటీని పక్కన ఆపి వెళ్లాడు. అదే సమయం కోసం కాపు కాసిన దొంగ నిమిషాల వ్యవధిలోనే స్కూటీ డిక్కీ తెరిచి లోపల ఉన్న నగదును ఎత్తుకుని మాయమయ్యాడు. ఉల్లిగడ్డలు కొని తిరిగి వచ్చిన రైతు డిక్కీ తెరిచి ఉండడం చూసి షాక్ అయ్యాడు. లోపల ఉండాల్సిన నగదు మాయమవడంతో గుండెలు బాదుకున్నాడు. సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా దొంగ నగదు ఎత్తుకున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డాయి. రైతు కదలికలను గమనిస్తూ రెక్కీ నిర్వహించిన తర్వాతే ఈ చోరికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. బ్యాంకుల నుంచి లేదా బయట నుంచి భారీ మొత్తంలో నగలు తెచ్చుకునేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వాహనాల డిక్కీలో నగదు పెట్టి అజాగ్రత్తగా వదిలి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. సీసీటీవీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు వేగవంతం చేశామని, త్వరలోనే పట్టుకుంటామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి పల్నాడులో జరిగిన ఈ దారుణ చోరీపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి దొంగల నుంచి సామాన్యులు ఎలా జాగ్రత్త పడాలి? కామెంట్ చేయండి. మరిన్ని క్రైమ్ అండ్ లోకల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ఖ్యాతి కనెక్ట్స్.